చూడండమ్మా, ఈరోజు మన లెసన్ ఏంటంటే మౌర్య అనంతరం అంటే మౌర్యుల తర్వాత భారతదేశాన్ని ఎవరు రూల్ చేస్తారు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మౌర్య సామ్రాజ్యం నుంచి మళ్ళీ గుప్తులు వచ్చినంత వరకు ఈ మధ్యలో ఉండే కాలం సుమారు ఒక 5.5 శతాబ్దాలు ఉంటుందన్నమాట. ఈ 5.5 శతాబ్దాల్లో కూడా భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి రాజులు ఎవరు కూడా మన భారతదేశంలో లేరు. కానీ కొంతమంది రాజులు కొన్ని ప్రాంతాలకి పరిపాలించి గొప్ప చక్రవర్తులుగా పేర్లు తెచ్చుకున్నారు. ఆ పేర్లు తెచ్చుకున్న వాళ్ళు వన్ ఆఫ్ ద డైనస్టీ శుంగవంశం. ఆ శుంగవంశం గురించి ఈరోజు మనం మాట్లాడుదాం. సో శుంగవంశ స్థాపకుడు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. ఓకేనా? ఈయన బ్రాహ్మిన్స్ అనమాట. ఓకేనా? వైదిక మతాన్ని ఆరాధించాడు. వీళ్ళ యొక్క రాజభాష సంస్కృతం అనమాట. ఈయన మౌర్య వంశంలో సేనాధిపతిగా వర్క్ చేశాడు. ఈ మౌర్య వంశం చివరి చక్రవర్తి అయినటువంటి బృహద్రుధుడు దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తూ ఆయన్నే చంపేసి ఈయన డైరెక్ట్గా ఈయన సంవత్సరానికి వస్తారనమాట. ఎవరు? ఈ శుంగుడు అనమాట. ఓకేనా? వీళ్ళ యొక్క గోత్రం ఏదంటే భరద్వాజ గోత్రం. ఓకే. నెక్స్ట్ ఏదైనా ఒక రాజు గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ మనకి సమాచారం కావాలి అంటే సోర్సెస్ మెయిన్. సో శుంగవంశం అనేది నిజంగా పరిపాలించారా, అటువంటి రాజులు ఉన్నారా అని తెలుసుకోవడానికి మనకుండే ఆధారాలు ఏంటంటే పతంజలి గారు రాసినటువంటి మహాభాష్యం, బాణుడు రాసినటువంటి హర్షచరిత్ర, కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రము, ధనదేవుడు రాసినటువంటి అయోధ్య శాసనం అనమాట. ఈ అయోధ్య శాసనంలోన 2 అశ్వమేధ యాగాలు పుష్యమిత్ర శుంగుడు చేశాడని చాలా క్లారిటీగా రాశాడు అనమాట. కాబట్టి పుష్యమిత్ర శుంగుడు గురించి తెలియజేసే శాసనం ఏదంటే అయోధ్య శాసనం. దాన్ని ఎవరు వేశారంటే ధనదేవుడు అనమాట. నెక్స్ట్ ఈ మాళవికాగ్నిమిత్రం ఉంది కదా. సో ఈ మాళవికాగ్నిమిత్రం అంటే మరి ఏంటి కాదమ్మా, పుష్యమిత్ర శుంగుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క కుమారుడు, నెక్స్ట్ మాళవిక అనే ఒక అమ్మాయి మధ్య ఉండే ఒక ప్రేమ కావ్య, అంటే వాళ్ళ యొక్క ప్రేమను తెలియజేసేదే ఈ రచన అనమాట. ఓకేనా? మాళవిక ప్లస్ అగ్నిమిత్రుడు అంటే పుష్యమిత్ర శుంగుడు యొక్క కొడుకు అగ్నిమిత్ర శుంగ. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీని కాళిదాస్ గారు చాలా చక్కగా వర్ణిస్తారమ్మా. ఓకే. దీంట్లో కూడా శుంగులు పలానా ఏరియాలో రూల్ చేశారు, శుంగులు పుష్యమిత్ర శుంగుడు, నెక్స్ట్ అగ్నిమిత్రుడు, ఆ తర్వాత దేవభూతి, ఇలాగ సంథింగ్ పేర్లు వస్తాయి అన్నమాట ఇంట్లో. ఓకేనా? నెక్స్ట్ బాణుడు హర్షచరిత్ర అంటే హర్షవర్ధన్ దగ్గర కోర్టు పోయేట్గా పనిచేస్తున్నటువంటి బాణుడు హర్షచరిత్ర అన్న గ్రంథంలోన వీళ్ళకంటే ముందే రూల్ చేసినటువంటి శుంగుల గురించి కూడా కొంత విషయాలు అనేవి దాంట్లో పొందుపరుస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి రండి. గార్గి సంహిత అంటే ఏంటంటే ఈ పుష్యమిత్ర శుంగుడు యొక్క విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయాల్ని గార్గి సంహిత అనే గ్రంథంలో పొందుపరిచారనమాట. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది గార్గి సంహిత. ఇక్కడ ఇవి చూడండి. ఈ పుష్యమిత్ర శుంగుడు యొక్క కోర్ట్ పోయిట్స్ అంటే ఆస్థాన కవులు ఎవరంటే పాణిని, పతంజలి. మీకు పతంజలి పేరు వినే ఉంటారు, పాణిని కూడా వినే ఉంటారు. పాణిని రాసినటువంటి గ్రంథం ఏదంటే అష్టాధ్యాయి. ఏ గ్రంథం అమ్మ? పాణిని రాసిన గ్రంథం అష్టాధ్యాయి. పతంజలి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ మహాభాష్యం అనేసి. ఓకేనా? ఇక్కడ రండమ్మా. ఈ పుష్యమిత్ర శుంగుడు టైంలోనే కారవేలుడు, మనందరికీ తెలుసు, కళింగ రాజ్యాన్ని రూల్ చేస్తూ ఉంటే కారవేలుడు అతి గొప్ప శాసనం గట్ట వేస్తారు కదా, మనకు తెలుసు. ఏ శాసనం అమ్మ? చాలా ఇంపార్టెంట్. అతి గొప్ప శాసనం కారవేలుడు. ఈ అతి గొప్ప శాసనం వేసినటువంటి కారవేలుడు ఏం చేస్తారంటే శుంగవంశం పైన దాడి చేసి ఈ శుంగుని ఓడించేసి అక్కడ ఉన్నటువంటి ప్రముఖ జైన విగ్రహాలను దోచుకొని కళింగ రాజ్యానికి పారిపోతారు అనమాట. అంటే దోపిడీ చేస్తారన్నమాట. ఎవరు? కారవేలుడు అనమాట. ఓకేనా? ఇక్కడ మన పాటలీపుత్రం విదిశ అన్నాం కదమ్మా. యాక్చువల్గా రాజధాని, వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే పాటలీపుత్రం. మనకు తెలిసిందే, మౌర్యుల వాళ్ళ యొక్క రాజధాని కూడా పాటలీపుత్రం. వాళ్ళు చనిపోయిన తర్వాత అంటే ఇక్కడ బృహద్రథుని చంపేసిన తర్వాత క్యాపిటల్ని పాటలీపుత్రం నుంచి విదిశకి షిఫ్ట్ చేస్తాడు అనమాట. ఎవరు? పుష్యమిత్ర శుంగుడు అనమాట. ఓకేనా?
అర్థమవుతుందా? నెక్స్ట్ వీళ్ళటైన మధుర స్టైల్ అన్నమాట, వాస్తు శైలి వీరి కాలంలోనే ప్రవేశపెట్టి, ఎవరి కాలంలో? శుంగుల కాలంలో. ఇప్పుడు మధుర స్టైల్ అన్నమాట, అంటే కృష్ణ విగ్రహాలు చెక్కడం. సో చాలా అందంగా ఇవన్నీ వీళ్ళే అనమాట. నెక్స్ట్ చూడండి హీలియోడోరస్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినా. సో హీలియోడోరస్ అంటే ఈయన ఎవరు అనుకున్నారండి? ఈ హీలియోడోరస్ అనేవాడు గ్రీక్ రాజు అయినటువంటి యాంటియాల్కిడస్. ఎవరమ్మా? గ్రీక్ రాజు. యాంటియాల్కిడస్, ఓకేనా? ఈయన దగ్గర గ్రీక్ రాయబరం, అంటే ఈయన దగ్గర ఈయన రాయబరం అన్నమాట. ఈయన ఏం చేస్తాడంటే వీళ్ళకి రిలేషన్స్ ఉండేవి కాబట్టి రాయబారిగా ఈ శృంగవంశానికి పంపిస్తారన్నమాట హీలియోడోరస్ని. ఈయన ఏం చేస్తాడంటే ఈ హీలియోడోరస్ అనేవాడు కాశీనగరం సందర్శిస్తాడమ్మ. కాశీనగరం సందర్శించి హిందూ మతం పైన ఏంటంటే చాలా నమ్మకం కలిగి ఉంటాడు అన్నమాట. చాలా నమ్మకం కలిగి ఉండి భాగవత మతం స్వీకరిస్తాడు. ఎవరు? ఈ హీలియోడోరస్. అంటే ఏంటి? ఈ హీలియోడోరస్ అనేవాడు భాగవత మతం స్వీకరించిన తొలి విదేశీ అన్నమాట. ఎవరు? ఫస్ట్ విదేశీయుడు, ఓకేనా? ఈయన ఇదే కాక ఇంకేం చేస్తారంటే ఈ మధుర స్టైల్ అన్నాం కదమ్మా, ఈ మధురలో ఆయన ఏం చేస్తాడు అంటే ఈ మధుర స్టైల్లో, ఈ మధుర శైలిలో ఈ విదిశ అంటే వీళ్ళ యొక్క క్యాపిటల్ అంటే ఏంటి? ఇది విదిశ, ఇది రాజధాని కదా. వీళ్ళ యొక్క విదిశలో ఒక కృష్ణుని, అంటే కృష్ణుని గుర్తుగా ఒక స్తంభాన్ని నిర్మిస్తాడమ్మా. కృష్ణుని గుర్తుగా స్తంభాన్ని నిర్మిస్తాడు. ఎవరు? హీలియోడోరస్ అనమాట, ఓకేనా? ఆ తర్వాత ఏంటంటే అంటే ఈ శుంగ వంశంలో గొప్పవాడు ఎవరంటే ఒక పుష్యమిత్ర శుంగుడే. నెక్స్ట్ వచ్చిన అగ్నిమిత్రుడు కూడా జస్ట్ ఈయనైతే 36 years రూల్ చేస్తాడమ్మా, ఓకేనా? 36 years రూల్ చేసి ఇప్పుడు 149 BCలో మరణిస్తాడు, ఓకేనా? అంటే ఎవరు? మన పుష్యమిత్ర శుంగుడు 37 సంవత్సరాలు రూల్ చేసి 149 BCలో మరణిస్తారన్నమాట. సో ఈయన తర్వాత వచ్చినటువంటి ఈ అగ్నిమిత్రుడు ఉంటాడు కదమ్మా. సో అతని తర్వాత వచ్చే కొడుకు అగ్నిమిత్రుడు ఉంటాడు కదా. సో ఈ అగ్నిమిత్రుడు 8 years రూల్ చేస్తాడు, జస్ట్ 8 years రూల్ చేస్తాడు, ఓకేనా? అర్థమవుతుందా? ఇది పుష్యమిత్ర శుంగుడి గురించి మనకు ఎక్కడైనా ఉండేది ఇదే ఉంటుంది. సో ఈ లాస్ట్కి ఈ శుంగవంశంలో చివరివాడు ఎవరు అంటే దేవభూతి. ఈ దేవభూతి అంటే శృంగవంశం చివరివాడు దేవభూతి. ఈ దేవభూతిని ఈయన యొక్క మంత్రి వాసుదేవుడు ఇతన్ని చంపేసి కణవ వంశం అనేది స్టార్ట్ చేస్తాడు. కణవ వంశం అంటే బయట కదమ్మా, మన రాజులు ఏంటంటే ఒకవేళ వీక్ పర్సన్ అయితే ఆయన యొక్క సైన్యాధిపతులు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క సైన్యాధిపతులే ఆ రాజును సంహరించేసి నెక్స్ట్ రాజ్యానికి వస్తుంటారు అనమాట. ఇదే అనాథ కాలం నుంచి జరుగుతుంది, అదే ఇప్పుడు కూడా జరుగుతున్నవి అవే, ఓకేనా? ఇది ఓవరాల్గా శృంగవంశం గురించి. సో శృంగవంశం గురించి ఎక్కడ కూడా ఎంతకంటే డెప్త్గా మరేమీ ఉండదు, ఓకేనా? నెక్స్ట్ మీకు ఈయన గురించి ఇంకోటి మనకు కావాలంటే ఇప్పుడు నానాఘాట్ శాసనం ఉంది కదా. సో నానాఘాట్ శాసనం మీకు తెలుసు. నానాఘాట్ శాసనం శాతవాహనుల తాలూకిది. ఈ నానాఘాట్ శాసనంలో ఏముంటుందంటే ఫస్ట్ శాతకర్ణి ఉంటాడు కదమ్మా, మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి అనేవాడు పుష్యమిత్ర శుంగుడిని ఓడించి
దక్షిణ పదాపతి అనే బిరుదు పొందుతాడు. ఎవరు? పుష్యశాతకర్ణి. అంటే ఏంటి? నానాఘాట్ శాస్త్రంలో ఏముందంటే మొదటి శాతకర్ణి అనేవాడు పుష్యమిత్ర శుంగుడిని ఓడించి దక్షిణ పదాపతి అనే ఒక బిరుదు అనేది పొందాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం అశ్వమేధ యాగాలు అన్నాం కదమ్మా. సో ఇక్కడ అశ్వమేధ యాగాలు అనేవి చేసి ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాత మనకేంటి? అశ్వమేధ యాగం అంటే ఏంటి? గుర్రాలు. సో పూజ అయిన తర్వాత ఏం చేస్తారు? గుర్రాలను విడిచిపెడతారు. ఆ గుర్రాలు ఎంతవరకు వెళ్తే అంతవరకు రాజ్యం రాజుకు సంబంధించింది అనేసి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ అశ్వమేధ యాగంలో భాగంగా వీరి యొక్క యాగస్వాన్ని మినాండర్ అనేవాడు అడ్డుపడేసి దాన్ని కట్టేస్తాడు అనమాట. ఓకేనా. గ్రీక్ రాజు అయినటువంటి గ్రీక్ రాజు అయిన మినాండర్ బంధించేస్తాడు. మినాండర్ బంధించేటప్పుడు పుష్యమిత్ర శుంగుడు మినాండర్ పైన దాడి చేసి మినాండర్ని ఓడిస్తాడు అనమాట. ఓకేనా. ఈ మినాండర్ ఎవడు? గ్రీక్ అంటే ఏంటి? గ్రీక్ రాజు అనమాట మినాండర్ అనమాట. ఓకేనా. ఇది ఓవరాల్గా శృంగవంశం గురించి. ఏంటి? శృంగవంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు 37 సంవత్సరాలు రూల్ చేస్తాడు. ఆస్థాన కవులు పతంజలి రాసినటువంటి గ్రంథం ఏంటి? అష్టాధ్యాయి పతంజలి మహాభాష్యం రాశాడు. వీళ్ళు వైదిక మత అభిమానులు, అంటే హిందూ మత అభిమానులు. సంస్కృతం వీళ్ళ యొక్క కోర్ట్ లాంగ్వేజ్ అనమాట, అంటే రాజభాష అనమాట. ఓకేనా. సో మౌర్య వంశంలో శివరి చక్రవర్తి అయినటువంటి బృహద్రుదుని చంపి ఈయన రాజ్యానికి వచ్చాడు అనమాట. ఓకేనా. ఈయన రాజ్యానికి వచ్చాడు, పరిపాలించాడు, ఇలా చేశాడు అలా చేశాడు అనే దానికి ఆధారాలు ఏంటంటే ఇవి అనమాట. పతంజలి మహాభాష్యం, బాణుడు అష్టచరిత్ర, కాళిదాస్ గారు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రము, ధనదేవుడు రాసినటువంటి అయోధ్య శాసనం. ఓకేనా. ఈయన 149 BCలో 37 సంవత్సరాలు రూల్ చేసి మరణిస్తాడనమాట. తర్వాత కారవేలుడు ఉన్నాడు కదమ్మా. ఈ కారవేలుడు అనేవాడు పుష్యమిత్ర శుంగుడి పైన దాడి చేసి ఆయన ఓడించి అక్కడ ఉన్నటువంటి జైన్ విగ్రహాలని పట్టుకొని కళింగ రాజ్యానికి వచ్చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈయన యొక్క క్యాపిటల్ పాటలిపుత్రం నుంచి విదిశకి చేంజ్ చేస్తారనమాట. ఎవరు? మన పుష్యమిత్ర శుంగుడు అనమాట. వీళ్ళ కాలంలోనే మధుర వాస్తు శైలి అనేది ప్రవేశపెట్టబడింది అనమాట. ఓకేనా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ హీలియోడోరస్ ఉన్నాడు కదమ్మా. ఈ హీలియోడోరస్ అనేవాడు గ్రీక్ రాజు అయినటువంటి ఆంటియాల్కిడస్, ఓకేనా, లేదా యాంటీసిడస్ అంటారు. ఓకేనా. దీన్నే యాంటీసిడస్ అంటారు ఈ రోజునే. ఓకేనా. సో ఈ రోజు రాయబారిగా ఈయన యొక్క ఆస్థానానికి పంపుతారన్నమాట. ఈయన ఏం చేస్తుంటే ఈ రాజ్యం మొత్తం సందర్శించి కాశీనగరం కూడా సందర్శించి మధుర ఇవన్నీ సందర్శించి లాస్ట్కి భాగవత మతాన్ని స్వీకరిస్తారనమాట. ఓకేనా. ఇది ఓవరాల్గా. నెక్స్ట్ ఈ దేవభూతి అంటే లాస్ట్కి కాశీనగరం సందర్శించి లాస్ట్కి భాగవత మతాన్ని స్వీకరిస్తారనమాట. సో భాగవత మతం స్వీకరించిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరంటే హీలియోడోరస్. చాలా ఇంపార్టెంట్. ఈయన మధుర శైలిలో విదిశలో అంటే రాజధాని విదిశలో కృష్ణుడి గుర్తుకు ఒక స్తంభాన్ని నిర్మిస్తారన్నమాట. ఎవరు? హీలియోడోరస్ గారు. సో ఆ తర్వాత ఆ పుష్యమిత్ర శుంగుడి తర్వాత అగ్నిమిత్రుడు 8 సంవత్సరాలు రూల్ చేస్తాడు. చివరవాడ దేవభూతి ఆయన యొక్క మంత్రి అంటే వాసుదేవుడు చంపేసి కణ్వ వంశం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. సో ఈయన గురించి నానాఘాట్ శాస్త్రంలో కూడా ఒక అంశం ఉంటుంది. ఏంటంటే మొదటి శాతకర్ణి అనేవాడు పుష్యమిత్ర శుంగుడిని ఓడించేసి దక్షిణ పదాపతి అనే బిరుదు పొందుతాడు అనమాట. ఓకే. ఇది ఓవరాల్గా మనకి పుష్యమిత్ర శుంగుడి గురించి క్లాస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి.